गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। ह्रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని బలపం ముక్కపై వాటర్ కలర్స్ పెయింటింగ్తో మైక్రో బ్రష్ ద్వారా గురువు యొక్క గొప్పతనం గురించి వేశారు. ఈ సూక్ష్మ చిత్రాలు వేయడానికి 2 గంటల సమయం పట్టింది. ఈ చిత్రంలో త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు త్రిమూర్తులు, సర్వపల్లి రాధాకృష్ణ గారు అంటే ఒక శిష్యుడు గురువుకు వందనం చేస్తున్నట్లు, ఒక దీవెన ఇస్తున్నట్టు ఇలా వేశారు. గురువు అంటే ఒక మార్గదర్శి, అజ్ఞానాన్ని తొలగించి వెలుగు చూపించే వ్యక్తి గురువు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. గురువును త్రిమూర్తులతో పోలుస్తారు. అందుకే సర్వపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా అంటే సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం. రాధాకృష్ణన్ గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, నీతిగల రాజకీయ నాయకుడు, ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పదవి చేశారు. 1954లో భారతదేశంలో అత్యున్నత భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయులలో అత్యుత్తమ ఆలోచన కలవారు. ఆయన విద్యాబోధన చేస్తున్నప్పుడు విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాం. మన జీవితంలో గురువుకు మొదటి స్థానం ఇవ్వాలి. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువు యొక్క కృషి వెలకట్టలేదు. అందుకే తొలి బంధనం గురువుకి. ప్రతి శిష్యునికి పలకం మీద బలపం పెట్టి అక్షరాలు దిద్దించేది గురువే. అందుకే ఈ బలపం మీద వినూత్నంగా చిత్రాలు వేశారు. కిరాతకంగా కారం పొడి జల్లి కత్తులు తీసుకొని దాడి చేయడం. నిన్న రాత్రి సురేష్ అనే వ్యక్తి పైన గోపవరం సంబంధించినటువంటి మహానంది మండలం గోపవరం గ్రామానికి సంబంధించినటువంటి మా నాయకుడు సురేష్ అనే వ్యక్తి పైన ఐలూరు మెట్ట దాటిన తర్వాత కళ్ళల్లో కారం పొడి చల్లి 3-4 వ్యక్తులు కారం పొడి చల్లి దానిపై దాడి చేయడం, కత్తితో దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సమయంలో పక్కన వాళ్ళు ఏదో దాడి జరుగుతుందని చెప్పి గట్టిగా అరవడం వల్ల 2-3 చోట్ల గాయాలు కావడం జరిగింది. ఈ గోపవరం గ్రామంలో చాలా రోజులుగా ఎలక్షన్లు అయిపోయిన రోజు నుంచి కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అనేది
రాష్ట్రం అంతా అమలు పరుస్తూ ఉన్నారు. ఇక్కడ నా నియోజకవర్గంలో ఎక్కువ భాగం ఇంకా ఎమ్మెల్యే అనుచరులు చాలా మంది ఈ మధ్య కాలంలో గ్రామాలలో రెచ్చిపోయి ఇలాంటి సంఘటనలు ఎన్నో చేసుకోవడం, అదే మాదిరిగా 4 నియోజకవర్గంలో 4 మడ్డలు కూడా జరగడం జరిగింది. అది ఏ రకమైన కారణాలైనా కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, వ్యక్తిగతంగా కారణాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కారణాలు కావచ్చు. తరచుగా ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఎందుకంటే తరచూ సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది ప్రజల వాక్కు కూడా. ఎందుకంటే ఎవరు అడ్డొచ్చినా మీరు ఏమైనా చేయండి నేనున్నాను అనే ఒక భరోసా ఇవ్వడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఈ విధంగా రాక్షస పాలన చేస్తూ ఉంటే, మొన్న కూడా బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో రకాలుగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 4 మడ్డలే జరగడమే కాకుండా తన గ్రామంలో కూడా రాత్రి వేళల్లో కొట్టడం వల్ల ఈ రోజు కూడా అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళే చూపించి వాళ్ళే కొట్టి వాళ్ళే చూపించి ప్రజలకు తెలియకుండా ఈ రోజు వరకు కూడా ఉంచడం జరిగింది. కొంతమంది వైశ్యుల పైన, కొంతమంది లోకేష్ చౌదరి అనే వ్యక్తుల పైన తరచుగా ఇంతకుముందు ఇదే గ్రామంలో చాలా చోట్ల ఈ గ్రామంలో బెల్ట్ షాపులు విపరీతంగా తయారయ్యాయి. 10 మంది లీడర్లు ఉంటే మీ ఇంటి లీడర్ ఒక బెల్ట్ షాపు దారదత్తం చేసేసినారు గ్రామాలలో. నువ్వు ఇది సంపాదించుకోపో, నువ్వు ఇది ఒకరు ఇసుక అమ్ముకోండి, ఒకరు మద్యం అమ్ముకోండి, ఒకరు సబ్ రిజిస్టార్లను చూపెట్టుకొని ఉండండి, లేకపోతే యూరియా ఎక్కడైనా కొరత అనే చోట మీరు యూరియా 200-300 రూపాయలు బ్లాక్లు అమ్ముకొని కొంతమంది నాయకులు మీరు ఈ విధంగా బతకమని చెప్పి ఇలా శాఖలు కేటాయించినారు. ఒకరికి విద్యుత్ శాఖ, ఒకరికి ఇరిగేషన్ శాఖ, ఒకరికి వ్యవసాయ శాఖ, ఒకరికి అబ్కారీ శాఖ. ఈ శాఖలు రకరకాల శాఖలు. ఒకటి ఇది కూడా పోలీస్ శాఖ. పోలీస్ స్టేషన్ల దగ్గర వీళ్ళు పోవడం, పెద్ద మంచి తర చేయడం, డబ్బులు గుంజుకోవడం. గ్రామాలలో ఇలాంటి సంఘటనలు గోపవరంలో అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ గ్రామంలో మాకు సంబంధించినటువంటి నాయకులు బెల్ట్ షాపులు గ్రామంలో పెట్టడానికి వీలు లేదు అని చెప్పి చాలా సార్లు అడ్డుకున్నప్పుడు అది కలెక్టర్ వరకు కూడా పోయినాయి. కలెక్టరు, ఎక్సైజ్ శాఖ, అందరికీ కూడా పోలీస్ శాఖ వరకు కూడా వీడియోల ద్వారా వాళ్ళు రెచ్చిపోయినటువంటి విధానాన్ని దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి మిగుడు పడడం లేదు. గ్రామంలో ఈ అబ్బాయి వాళ్ళ అన్న కూడా విపరీతంగా ఇలాంటివి అడ్డుకోవడం, గ్రామాలలో ఎదిరిస్తూ ఉంటే ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది గ్రామాలలో. ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే మేము గట్టిగా ఎదుర్కొంటాం, మా నాయకులకు అండగా ఉంటాం, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాటిపైన మేము కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ తీసుకొచ్చారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ యాప్ ద్వారా ఎవరైతే ఏ నాయకుడైతే ఇలాంటి దుర్మార్గాలు ఆ నాయకులను చూసుకొని బెదిరిస్తా ఉన్నారో వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం, అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా పడుతుంది. తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సింది, దాంట్లో ఏం క్వశ్చనే లేదు. కొన్ని సంఘటనలు అయితే కేసులే ఎత్తిపోయేటట్టుగా తయారవుతా ఉన్నాయి. కేసులే లేదు, ఊరికి నామకాసి కేసులు చేయడం. అంత పెద్ద రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో సంచలనం కలిగినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగులు కొడితే ముఖ్యమంత్రి స్పందించడు, అదేవిధంగా ఆ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి స్పందించాడు. మేము అంతమందికి గోలు పెట్టే రాష్ట్రం వల్ల నేను కాదు, ఆంధ్రజ్యోతి, ఈనాడులో కూడా కథనాలుగా తప్పతాగి అని చెప్పి అలాంటి కథనాలు వస్తే కూడా కనీసం ఒక్క రోజైనా తమ శాఖగా అండగా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం కానీ, మీరు ఉద్యోగస్తులారా మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం, ఇలాంటి జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పిన సంఘటనలు కానీ, ముఖ్యమంత్రి కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ ఎక్కడే కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే మనం ఏ విధంగా ఎక్కడ పోతా ఉన్నాం? మనం ప్రజాస్వామ్యం ఏమేమైంది? సరే ఏదన్నంటే ఎదురు దాడి గత ప్రభుత్వంలో మీరు చేసినారు, మా ప్రభుత్వంలో ఎన్ని కేసులు మీరే గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నా నియోజకవర్గంలో ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఏదైనా సరే ఈరోజు లంచాలు కానీ ఇంకోటి కానీ ఈరోజు ఏ విధంగా ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారనే విషయాలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
అదే కాకుండా మహానంది మండలంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా మట్టి చెరువు నుంచి మట్టి తరలించాలని ఒక ప్రయత్నం జరిగింది. పోయినసారి విపరీతంగా రోడ్డు కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్టర్ ఎప్పుడో వర్క్ కూడా అయిపోయింది, రైల్వే కాంట్రాక్టర్ వర్క్ అయిపోయింది. ఆ కాంట్రాక్టర్ సొడ్డు పెట్టుకొని లెటర్లు పెట్టుకొని సిఈలకు ఎస్సీలకు రాసి మాకు ఎర్రమట్టి అవసరం ఉంది అని చెప్పి దాని పర్మిషన్స్ తీసుకొని వచ్చి ప్రజల యొక్క చెరువులను కూడా కొల్లగొట్టడానికి తయారైనారు. రైతులకు సంబంధించి చెరువులను ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వచ్చిన చెరువులను దాన్ని అడ్డుకుంటే తప్పు. ఏ విధంగా అయినా సరే కేసులు పెట్టాలా, కేసులు ఖచ్చితంగా పెట్టాలా అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. రైతులందరూ కలిసి మూకుమ్మడిగా రోజు మా నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు కూడా చేశారు. అలాంటి అంత ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఈరోజు మొద్దు నిద్రపోతా ఉంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితికి వస్తా ఉంది. పోలీస్ శాఖ కూడా తన పని తను చేసే పరిస్థితుల్లో లేదు. మొన్న రాత్రి వేళ 2 గంటల వరకు శ్రీశైలం ఎమ్మెల్యే గారు రోడ్లు చూపినికి పోయినా అంటారు. 2 గంటలప్పుడు మా రోడ్లు చూసి ఆ రోడ్లు ఏమైనా పోడి ఆ రోడ్లు వేసినాయంటే కనుక ఆయన చూపినికి పోయినకి రోడ్లు 2 గంటలప్పుడు తప్పదాగి మళ్ళా నా మీద జగన్మోహన్ విస్కీ వచ్చినాడంట, ఆయన సోడా వచ్చినాడ, అంబటి రాంబాబు అని చెప్పి హేళనగా మాట్లాడడం. అయ్యా సిగ్గుపోతా ఉంది. మా ఎమ్మెల్యేని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపోతా ఉంది. వచ్చినేటప్పటి నుంచి అరాచకాలు, దోపిడి, ఎక్కడ వసూళ్ల పర్వం, ఇసుక వదలరు, మట్టి వదలరు, వైన్ వదలరు, మైన్ వదలరు అన్నట్టు అన్ని శాఖలు సబ్ రిజిస్టార్ ఆఫీసుల కానించి రెవెన్యూ శాఖల కానించి ఈరోజు ఉద్యోగస్తులు ఉద్యోగం చేయాలంటే అట్లా కప్పం డబ్బులు కట్టి ప్రతి డబ్బులు ఇస్తే గాని మిమ్మల్ని పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఎక్కడి తరుణం? ఇక్కడ ఏ విధంగా జరుగుతా ఉంది? మనం ఏమిటి ప్రభుత్వం నిద్రపోతా ఉందా? త్వరలో ఇప్పటికే చాలా వరకు మేల్కుంటా ఉన్నారు. ప్రజలు చైతన్యవంతులు అవుతా ఉన్నారు, భయపడకుండా బయటకు వస్తా ఉన్నారు. ఎంత మీరైతే ఈరోజు మంత్రిని విసిస్తారో అదే రీతిలో వెనక్కి వస్తా ఉన్నాయి. ఈరోజు మీకు అదే విధంగా రాను మీకు పడడం కాదు, మా వాళ్ళు వెంటబడి మిమ్మల్ని తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ విధంగా ఇప్పటికైనా మానుకోండి దయచేసి. ఈ యొక్క సంఘటన బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలి, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కేసులు మాత్రం మీరు కేసులు కట్టకుండా లేకపోతే ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. రాబోయే రోజుల్లో కూడా ధర్నాల రూపంలో మా నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తాం. యూరియా చూస్తే ఈరోజు ఎంత దరిద్రంగా ఉందంటే మళ్ళీ సిగ్గు లేకుండా ఎవరైనా పోయి ఏమైనా అనవసరంగా పోయి మేము వైసీపీలో ఇంతవరకు ధర్నానే చేయలేదు. మేము రైతులే ప్రజల్లోనే చైతన్యం రావాలి, ప్రజల్లోనే మార్పు రావాలి, గత ప్రభుత్వాన్ని తేడా తెలియాలని మేము వెయిట్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో యూరియా మన రైతు భరోసా కేంద్రాల్లో, మన సొసైటీలలో, మన మార్కెట్ యార్డ్లలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గ్రామాలలో ఇచ్చిన రోజులు చూస్తా ఉన్నాం. ఇది ఎక్కడికి పోలా? ఎక్కడ 200 రూపాయలు యూరియా పెట్టి రైతు ఆత్మహత్యలు చేసుకోమంటే ఎందుకు చేసుకోరు? ఒక రైతు అది యూరియా వాడితే గానీ ఈరోజు పొలాలలో పంటలు వచ్చే పరిస్థితి లేదు, కోలుకునే పరిస్థితి లేదు. ఎక్కడ నిలబడినా దాన్ని హేళనగా మాట్లాడుతా ఉన్నారు. యూరియా కొరతే లేదంటున్నారు. మరి ఆ తినేది అరక్క మేమేమన్నా కలెక్టర్లకు పోయి మేమేమన్నా ఇవన్నీ మెమరాండాలు ఇవ్వడం తినక అరక్క మెమరాండాలు ఇస్తా ఉన్నామా అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ వాళ్ళకి కానీ? రేపు 9వ తారీఖున భారీ ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఆర్డీ ఆఫీసర్లు ముట్టడి చేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు ఎత్తి చూపుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పెద్ద బిల్డర్ మన కాలనీలోనే ఈయన దేవేందర్, తెలంగాణ బ్యాచ్. ఆయన కూడా బాధపడుతున్నాం కానీ సంతోషపడాలి. బాధలో సంతోషం. ఇంకా పెద్ద పోస్ట్ రావాలి. అదే అదే నెక్స్ట్ చైర్మన్
కూటమి పార్టీలో పోటీ ఉంది కాబట్టి ఇంకా తప్పదన్న. ఓకే ఓకే ఆశలు అయినా సున్నిధి ఈయన మా సార్ మా టీచర్ ఈయన పట్టుకోతో సార్ నేను దిగడం స్థలం భాష విజయమ్మ అది పెట్టు ఇదే తినిపించు తింజరే కూడా ఓకేనా. అవార్డ్స్ అనేటువంటి కార్యక్రమం విధంగా వాడి సమయం గైడ్లైన్స్ అన్ని కూడా ఇచ్చాను. సో చాలా కాలం నుంచి ప్రభుత్వం చెప్తూనే ఉంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలని చెప్పేసి. పర్యావరణాన్ని పరిరక్షించాలని మీరందరూ కూడా మున్సిపాలిటీ సహకరిస్తే ఇంకా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుంటుంది. ఇక్కడ లాభాలు నష్టాలు అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, సంక్షేమ కార్యకలాపాలు, అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం జనవరి నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే కనుక వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి మేరకు వాళ్ళ యొక్క వర్క్స్ అవి నోట్ చేసుకొని సుఖంగా ఉంటారనేటువంటి లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారం ఒక కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తుంది. అందులో భాగంగానే జనవరి మాసంలో క్లీనింగ్ స్టార్ట్ అనేటువంటి ఒక కార్యక్రమంతో వచ్చారు. ఫిబ్రవరిలో ఇంటింటి నుంచి వేస్ట్ ఏదైతే వస్తుందో చెత్త దాన్ని ఎలా సెగ్రిగేట్ చేయాలి అనే కార్యక్రమంతో వచ్చారు. మార్చి నెల మాసంలో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయండి అనేటువంటి ఒక స్లోగంతో వచ్చారు. ఏప్రిల్ మాసంలో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి కార్యక్రమంతో వచ్చారు. ఇలా ప్రతి నెల ఒక యాక్టివిటీ తోటి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలను జాగ్రత్త పరిచి ప్రజల్లో అవగాహన తెచ్చి ఆ విధంగా ఉంచాలనేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రతి నెల ఒక పట్టణాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ సెలెక్ట్ చేస్తాను వారే వచ్చి పిలిపిస్తున్నారు. అందులో భాగంగానే జూలై మాసంలో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి బ్యాన్ అనేటువంటి కార్యక్రమంతో రావడంతో మన పట్టణంలో స్వయంగా స్థానిక మంత్రివర్యులైనటువంటి ఎన్నబడి సార్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళే స్వయంగా కార్యక్రమాలకు వచ్చి పర్యవేక్షిస్తూ పిలుపునిచ్చారు. సో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఒక్క 1 month లోపల అందరూ కూడా విడనాడడానికి సిద్ధంగా ఉండడం చెప్పేసి అందులో భాగంగానే మేము గతంలోనే ఈ యొక్క టౌన్లో ఉన్నటువంటి షాప్ కీపర్స్ అందరి చేతిలో కూడా ఒకసారి పిలిపించి మాట్లాడడం అయింది. అందరూ కూడా అవునండి ఇది పర్యావరణానికి హానికరంగా ఉంది కాబట్టి మేము వాడము చేసి ఆ రోజే చెప్పారు. సో ఆ ప్రకారంగా
జూలై మాసం నుంచి 1 మంత్ అంటే ఆగస్టు 17 1 మంత్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక చక్కటి కార్యక్రమంతో మన ముందుకు వస్తున్నారు. స్వచ్ఛత అవార్డ్స్ అని చెప్పేసి. స్వచ్ఛత అవార్డ్స్ అంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీస్, పంచాయత్, ఆర్టీసీ, హాస్టల్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీస్, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లలో వాళ్ళు స్వచ్ఛతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా చేస్తే కనుక ప్రజలు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి ఆ కార్యక్రమంతో స్వచ్ఛత అవార్డ్స్ అని ఇచ్చారు. ఇది సెప్టెంబరు మాసంలో ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా మున్సిపాలిటీస్ కూడా ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్స్ సంబంధించి ఒక 6 రకాల ప్రశ్నలు ఇచ్చారు. 6 రకాల ప్రశ్నలు ఏంటంటే, సెగ్రిగేషన్ అనేది గార్బేజీ సోర్స్ లెవెల్లోనే అవుతుందా అనేది ఒకటి, అలాగే ఇంటింటి నుంచి గార్బేజీ 100% సేకరిస్తున్నారా కాదనేది, అలాగే ఈ యొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, సేకరించింది ఎలా ప్రాసెసింగ్ అవుతుంది, ఎలా డిస్పోజ్ అవుతుంది అనేది, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏ రూపంలోనే వల్ల దాన్ని కంప్లీట్గా రిడ్యూస్ చేయాలి, కంప్లీట్గా బ్యాన్ చేయాలి అనేటువంటి అంశం. అలాగే 5వ అంశం తోటి అంటే ఎవరైనా కానీ ప్లస్ గార్డెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి 6వ అంశం కింద RRR సెంటర్స్ అంటే ఒక ప్రజలకు ఏమన్నా అవసరం లేని సామాన్లు ఉండి ఇంట్లో ఐడియల్గా ఉంటే అవి ఎక్కడన్నా వాళ్ళ ఇంట్లో అట్లా ఉంచుకోవడం కష్టంగా ఉంటుంది కాబట్టి సో మున్సిపాలిటీ వారికి అందిస్తే ఇంకా అవన్నీ ఒక చోట ఉంచి అవి ఎవరికన్నా మళ్ళా అవసరం ఉన్న వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేసి అక్కడ పెట్టుకొని ఫ్రీగా ఇచ్చేటువంటి ఆ కార్యక్రమం అదే RRR సెంటర్. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అని అంటారు. సో ఇంత చక్కటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వారు మనకు చెప్తున్నారు కాబట్టి అందులో ప్రధానంగా ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి అంశం గురించి ఈరోజు వీళ్ళందరూ కూడా రమ్మను. సో వీరందరికీ కూడా ప్రభుత్వ లక్ష్యం ప్రజల యొక్క ఆరోగ్యం గురించి వారు చెప్పాం. సో వారు కూడా సుముఖంగానే ఉన్నారు. ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి కొంత డిఫికల్టీ ఉన్నప్పటికీ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నో చెప్పలేకపోతున్నారు. సో మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్ద కూడా అట్టుకెళ్ళిపోయి ప్రజలను కూడా ఇందులో స్టేక్ హోల్డర్స్గా చేసి రాబోయేటువంటి డేస్లో మన పట్టణాన్ని ప్రజాప్రతినిధులు, గౌరవ సిపి గారు, వార్డు మెంబర్స్, అలాగే ఇంపార్టెంట్గా గౌరవ స్థానిక సారెడ్డి ఎన్ఎండి ఫరూక్ సార్ గారు, సో వీళ్ళందరి యొక్క ఆదేశాలతోటి కార్యక్రమం చక్కగా చేయాల్సి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఒక్కరి వల్ల అయ్యేటువంటి ఇది కాదు, అందరూ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్లోగన్కు అనుగుణంగా అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయాల్సి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. హోల్సేల్ అమ్ముతున్నారు ఫస్ట్ వాళ్ళందరినీ మరొకసారి ఈరోజు దాన్ని మనం ఆలోచించారు. సో వారికి ప్రభుత్వ రక్షణ గురించి చెప్తున్నాం, దానివల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో చెప్తున్నాం. సో అందువల్ల సహకరించాలి, సో ఏదైనా చివరి లక్ష్యం ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్పింది వాయిదా చేయటకు కానీ దేవస్థానం అధికారులకు అధికారం కలదు. దేవస్థానం మాంసము, జూదము వగైరా ఉపయోగించరాదు. అట్లు ఉపయోగించినట్టు తెలిసిన కౌలు రద్దుపరిచి తిరిగి వేలం వేయబడను. అందువల్ల ఒక నష్టమును హెచ్చుబాటుదారుడే బాధ్యుడగును. రూములు తీసుకున్న హెచ్చుబాటుదారుడు సప్లై సామాగ్రిని మరియు లైటింగ్, ఫ్లవర్ డెకరేషన్ సంబంధించిన వస్తువులను కళ్యాణ మండపం నందు శుభకార్యం జరుగుతున్న వారికి సరసమైన ధరలకు సప్లై చేయగలను. కౌలు కాలము హెచ్చించుటకు కానీ తగ్గించుటకు కానీ
డిపార్ట్మెంట్ వారికి అధికారం కలదు. సరి అయిన పాట రాని ఎడల పాటను రద్దు చేయబడను. కళ్యాణ మండపం వినియోగదారుల నుండి మార్కెట్ రేటు కన్నా ఎక్కువ వసూలు చేసి ఇబ్బంది పెట్టినట్లయితే మీ యొక్క కౌలు రద్దుపరిచి తిరిగి వేయుటకు కార్యనిర్వహణాధికారికి సంపూర్ణ అధికారం కలదు. అన్యమతస్థులు వేలంపాటలో పాల్గొనరాదు. మానవాతీత కష్ట నష్టములకు దేవస్థానం వారు బాధ్యత వహించరు. తెచ్చుపాటుదారులు బాడుకకు ఉండవలేను. ఇతరులకు సబ్ లీజుకు ఇవ్వరాదు. సబ్ లీజుకు ఇచ్చినచో అతను చెల్లించిన మొత్తమును అపరాధన క్రింద దేవస్థానంకు జమ చేసుకుని తిరిగి వేలం వేయబడును. కౌలు కాలం ముగిసిన తరువాత తిరిగి వేలము ద్వారా లీజుకు ఇచ్చుటకు ఎటువంటి నోటీసు లేకుండా కాల పరిమితి అయిన వెంటనే ఖాళీ చేసి దేవస్థానం వారికి అప్పచెప్పవలేను. ఏవి పెద్దిరెడ్డి పాట 70,000, ఏవి పెద్దిరెడ్డి పాట 8,70,000, 8,20,000 లింగేశ్వరి పాట 8,80,000, 9 లక్షలు పెద్దిరెడ్డి పాట 9 లక్షలు ఒకటోసారి. పెద్దిరెడ్డి పాట 9 లక్షలు సంవత్సరం ఒకటికి. మీరు 3 సంవత్సరాలు అనుకున్నారు. ఈ సంవత్సరం పాట ఆ సంవత్సరం అదే వేడుకలా కట్టాలా. పెద్దిరెడ్డి పాట 9 లక్షలు, పెద్దిరెడ్డి పాట 9 లక్షలు, 9 లింగేశ్వర్, 9 పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి పాట 9,20,000, పెద్దిరెడ్డి పాట 9,20,000, పెద్దిరెడ్డి పాట 9,20,000, పెద్దిరెడ్డి పాట 9,20,000 ఒకటోసారి. పెద్దిరెడ్డి పాట 9,30 లింగేశ్వర్, లింగేశ్వరి గారి పాట 9,30,000 ఒకటోసారి. లింగేశ్వరి గారి పాట 9,30,000 ఒకటోసారి. 9,40 పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి పాట 9,40,000, పెద్దిరెడ్డి పాట 9,40,000 ఒకటోసారి. లింగేశ్వరి పాట 10 లక్షలు ఒకటోసారి. లింగేశ్వరి పాట 10 లక్షలు రెండవసారి. పోతుందయా. లింగేశ్వరి పాట 10 లక్షలు రెండవసారి. లింగేశ్వరి పాట 10 లక్షలు రెండవసారి. లింగేశ్వరి పాట 10 లక్షలు రెండున్నరసారి. లింగేశ్వరి పాట 2 ముక్కలసారి. పోతుందయా వదులుతాం. లింగేశ్వరి పాట 10 లక్షలు 2 ముక్కలసారి. సుధాకర్ గారి పాట 10 లక్షలు. సుధాకర్ గారి పాట 10 లక్షలు. 12 లక్షలు. చంద్రిక ఈవెంట్స్ వాళ్ళు ఈవెంట్స్ కాబట్టి ఇంకా వాళ్ళకి ఐడియా ఉంది. సుధాకర్ గారి పాట 12,50,000, సుధాకర్ గారి పాట 12,50,000, సుధాకర్ గారి పాట 12,50,000, సుధాకర్ గారి పాట 12,50,000, సుధాకర్ గారి పాట 12,50,000 ఒకటోసారి. సాయి కృష్ణ 13 లక్షలు. ఇన్సలేంది సాయి కృష్ణ. లక్ష్మీ వెంకటకృష్ణ. ఎందుకంటే డివైడ్ లో ఏం ప్రాజెక్ట్ అదే రాస్తారు. లక్ష్మీ వెంకటకృష్ణ 13 లక్షలు. 13 లక్షలు. లక్ష్మీ వెంకటకృష్ణ గారి పాట 13 లక్షలు. చంద్రికాయ గారి పాట 15 లక్షల 10,000 2 ముక్కలసారి. పోతుందయా వదులుతాం. పోతుందయా వదులుతాం. చంద్రికాయ గారి పాట 15 లక్షల 10,000 2 ముక్కలసారి. పోతుందయా వదులుతాం. వదిలేస్తున్నాం. 10 లక్షల 10,000 రైట్ మూడవసారి. చంద్రిక గారి చూడండి.
సపరేట్ సామాన్లు మరియు లైటింగ్ డెకరేషన్, ఫుడ్ డెకరేషన్ వేలం పాటల్లో రెండు కలిపి 25,10,000 రూపాయల ఆదాయం దేవుడికి ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. దగ్గర 50 మందికి పైగా వేలం పాటదారులు ఈ వేలంలో పాల్గొన్నారు. దేవస్థానం అధికారి రామానుజం ఎక్కడ పనిచేసిన దేవాలయాలకు ఆదాయం సమగ్ర విధంగా కృషి చేశారు. నిజంగా కూడా ఆయన యొక్క పనితీరుని అందరూ మెచ్చుకోవాలి. ఎందుకంటే నందవరం చోడేశ్వరి దేవస్థానంలో ఆయన ఎక్కువగా పనిచేసే కాలంలో చీరల వేలంపాట నంద్యాల మహేశ్వరరావు అనే అతని పేరు మీద మేమంతా కలిసి చీరలు టెండర్ వేయడం జరిగింది 2013 సంవత్సరంలో. ఆ రోజు 1,03,500 రూపాయలు పాటకు మొదలైనటువంటి చీరల టెండర్ ఈరోజు 75 లక్షల రూపాయలు ఆ దేవస్థానానికి ఆదాయం వస్తూ ఉంది. అదేవిధంగా అబద్ధంలో ఆయన 2013 ముందు పనిచేసిన కాలంలో తలనీలాలు 26 లక్షలు ఉంటే తర్వాత 2 సంవత్సరాలకు 1,96 లక్షల రూపాయలు టెండర్ పోయింది. ఇప్పుడు మరో 2-3 నెలల్లో ఆయన పదవి విడుదల చేయబోతున్నారు. నిజంగా కూడా ప్రధానందీశ్వర స్వామి ఆస్తిపరంగా చౌకాలు కానీ ఆదాయపరంగా బీరవారు. ఇప్పుడు ఆదాయపరంగా కూడా చౌకాయనాడు. ఈనాళ్లకు ప్రధానందీశ్వరుడికి ఇంత ఆదాయం సమకూరుతుందని ఎవరూ ఊహించలేదు. దగ్గర 20,10,000 రూపాయలు ఆదాయం సంవత్సరానికి చేకూరుతుందంటే నిజంగా ప్రాంగణంలో ప్రహరీ కూడా కానీ స్వామివారి స్థలం చుట్టూ తలగింతంతో తొందర వేసి ప్రహరీ కూడా ఓవర్ ట్యాంకు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుంది. నిజంగా కూడా ఆయన కృషి మరవలేనిది. ఇక ఆ పరమేశ్వరుడే ఆయనతో ఈ పని చేయించడం మేము భావిస్తున్నాం. దేవస్థానం కార్యనిర్వహణాధికారి, దేవాదాయ శాఖ జిల్లా అధికారి కుమ్మన్ గారి సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దేవస్థానానికి సంబంధించి సప్లైడ్ సామాన్లు మరియు ఎలక్ట్రికల్ పవర్ డెకరేషన్ ఈరోజు బహిరంగ వేలంలో లీజుకి ఇవ్వడం జరిగింది. ఈ బహిరంగ వేలం నందు సప్లైడ్ సామానుకు ఎం లింగేశ్వర్ 10 లక్షల రూపాయలకు పాట పాడుతున్నాడు. అలాగే ఎలక్ట్రికల్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్కు చంద్రిక గారు 15,10,000 రూపాయలకు పాట పాడుకొని హెచ్చుపాట రాజాలు ఇచ్చున్నారు. ఈ కౌలు వేలం పాట 3 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడం జరిగింది. లింగేశ్వర్ అండి. ఈరోజు జరిగిన ప్రధానేశ్వర స్వామి దేవాలయం టెంపుల్లో జరిగిన వేలంలో సప్లై సామాను కోసం 10 లక్షల రూపాయలు సంవత్సరానికి జరిగిన వేలంలో నేను లెక్కించుకోవడం జరిగింది. ఆ దేవుని కృప వల్ల, పరమేశ్వరుడి దయ వల్ల ఆ సేవకు కూడా నేను కూడా పాల్గొనేందుకు, దానిలో భాగపడినందుకు చాలా సంతోషిస్తున్నాను. మీకు సప్లైట్స్లో అనుభవం సప్లైట్స్ అనుభవం స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరసత